గుంటూరు నుంచి వచ్చింది దురాత్మ, గ్యాస్ వలన ఇబ్బంది. 2 నెలల క్రితం ఫోన్పే చేసాం. సుజాత దా 18 సంవత్సరాల నుండి. ఏదా మనిషి రమ్మను, పడుకో, చప్పట్లు కొట్టండి గట్టిగా, స్తోత్రం, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి అప్సెట్ అయిపోయిందండి మనిషి? అప్సెటేనా దురాత్మ? మీరు ఒకసారి వాకింగ్ చెప్పేటప్పుడు ప్రార్థన చేసి వాటర్ జల్లుకోమన్నారు, తగ్గిపోయింది కొద్దిగా. మన పవర్ ఎంతో. చప్పట్లు కొట్టరు సార్ చెప్తాను. వీళ్ళు సిస్టర్ ఎన్ని సంవత్సరాలు బాధపడుతున్నారమ్మా మీరు? 18 సంవత్సరాలు దురాత్మ. రెండోది ఇంకేంటి? గాల్ బ్లాడర్లో రాళ్ళు. వీళ్ళ కూతుర్లు ఎవరో ఉన్నట్టున్నారు కదా పిల్లలు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చారా? వచ్చారు. మనిషికి అద్భుతం జరిగింది. అప్పుడు ఆవిడ చెప్తే చూడండి, ఆవిడ మాటల్లో వాళ్ళ కూతురు చాలా విశ్వాసం. అందుకని ఆవిడ ఏది అన్నాడు కానీ మీ బిడ్డ స్పాన్సర్ చేసింది. అదే ఆ బిడ్డ చాలా విశ్వాసం. అందుకని ఫోన్లోనే గుర్తుపట్టేస్తాం మనుషులు మేము, మా ముందుకు రావక్కర్లే. సుజాత సిస్టర్ మీరు 18 ఎన్ని సంవత్సరాలమ్మా? 18. గాల్బెడ్డలో రాళ్ళు అని ఎవరు చెప్పారు? డాక్టర్లు చెప్పారు. మీకు కళ్ళు కనబడతాయా సిస్టర్? కొంచెం కొద్దిగా మస్తుగా ఉంది కదా బ్రదర్. మీరు చెప్తారా లేదంటే మీరు ఏదో లాగా చెప్తారు? చేతులకు మామూలు పెట్టుకోండి, ఫ్రీగా. ఏం పని చేస్తారు మీరు? పెయింటింగ్ పని. ఇక్కడ చూడండి, వీళ్ళు కాన్కి ఎంత వేస్తారు? న్యాచురల్ చెప్పండి. ఫస్ట్ 6,000. ఫస్ట్ 6,000, తర్వాత 6,000, 12,000. అప్పుడు ఏం జరిగింది? అదే బాగా పోతుంటే చెప్తుంది అమ్మాయి. చదువుతా, నువ్వు చెప్పమ్మా. రాళ్ళు, గాల్ బ్లాడర్లో రాళ్ళు పడిపోయింది. అది ఏ ఊరండి మీది? గుంటూరు. వీళ్ళు పాపము ఈమెకి దురాత్మ పట్టేస్తుందంట. దురాత్మ చాలా గలిబిలి. 18 సంవత్సరాలు దురాత్మ అంటే మాటలా? గలిబిలి అంట. హాస్పిటల్ తీసుకెళ్తే ఏమేమి ప్రాబ్లం ఉన్నాయన్నారు? హాస్పిటల్ ఇష్టం ఇక్కడ గుండెల్లో నొప్పి అంటది, గుండెలో నొప్పి అన్నిటికీ చూపిస్తానే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఏమి లేదని చెబుతారు. ఎవరు కూడా ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఈ కాల పరిస్థితి, ఈయన పెయింటింగ్ చేసి పిల్లల్ని పూసుకుని మ్యారేజ్ కూడా అయిపోయింది. 18 సంవత్సరాలు. అయితే వాళ్ళకి మేము చెప్పాం, మీరు పూర్తిగా కానుక చేసేసుకోండి. కానుక అంటే ఏడుతున్నారు కదా, దానికోసం చెప్తాను. ఏడుతున్నారు కదా, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఉన్నదంతా అమ్ముకున్నాము, ఏమి లేవని చెప్తున్నాడు కదా ఆయన కూడా. 18 సంవత్సరాలు దురాత్మ, గాల్బెడ్డలో రాళ్ళు అంట. ఇప్పుడు ఆవిడ చెప్తుంది ఎట్లా పడిపోయిన రాళ్ళు, ఎలా పడ్డాయి, ఎన్ని రాళ్ళు పడ్డాయి, ఎంత పడ్డాయి? 50 రాళ్ళు వరకు అంట. వాళ్ళు చెప్తున్నారు. నువ్వు చెప్పాయా? 50 రాళ్ళు పడ్డాయి. అసలు ఆడికి నాకు డబ్బులు ఖర్చు. ఏం చెప్పాలి? అది కాదు, ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. మోక్షంలో పడ్డాయి కదా, ఎన్నిసార్లు మోక్షన్స్ అయినాయి అది చెప్పండి. 5 సార్లు. ఎలాగొచ్చింది మోక్షంలో చెప్పు? పచ్చగా 50 రాళ్ళు అంటే మాటలండి. ఒక మనిషిలో 50 రాళ్ళు అంటే వాళ్ళ కూతురు చెప్తుందండి, నల్లగా పచ్చగా రాళ్ళే బాత్రూమ్కి వెళ్ళిపోయిందంట. ఆవిడ ప్రార్థన చేసి స్పాన్సర్ ఇవ్వగానే ప్రార్థన చేయగానే రాళ్ళే. నేను దగ్గరికి వెళ్ళలేదు, చేతు ముట్టుకల ఫోన్లో ఏసయ్యా బిడ్డ, ఎంతసేపు కూడా అమ్మా, ఇంత జస్ట్ ఏసయ్యా బిడ్డకి స్వస్థత పచ్చ ఆమెను అంతే. కొంచెం ఆయిల్, కొంచెం వాటర్, అంతేగా బ్రదరు. ఆ కుమారుడు ఎంత ఏడుతున్నాడు అంటే ఆయన కష్టమంతా ఈమెకి దారబోసేశాడు. ఎన్ని సంవత్సరాలు మీ పెళ్ళి అయి బ్రదర్? 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు. 18 సంవత్సరాలకి ఈ బాధ. ఈమెతో ఏం సంసారం ఉండొచ్చు? ఏదో పిల్లలు పుట్టారు, ఇక అంతే. ఏం బ్రతుకు ఉండొచ్చు చూడండి. ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటివి ఎక్కడన్నా జరుగుతున్నాయా? ఎక్కడ జరుగుతాయండి? ఫోన్ మాట్లాడితేనే వాంతులన్నీ అయిపోవాలా, విరోచనాలన్నీ అయిపోవాలా, మొత్తం బయటకు వచ్చేస్తుంది. తెమ్మడల రూపంలో కానీ, మోక్షం రూపంలో కానీ, దుర్వాసనతో మొత్తం కొట్టేస్తుంది అంతే. ఆ సిస్టర్కి గాల్బెడ్డలో రాళ్ళు 50 రాళ్ళు వరకు అంటుంది. కానీ వాళ్ళ కూతురు చెప్తుందండి, 5 మోక్షన్స్ వెంటనే వెళ్తే మొత్తం నల్లగా రాళ్ళే పడిపోయినంట. దాంట్లో రాళ్ళు పడిపోయినట్టు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయో రాళ్ళు? దురాత్మ. అమ్మ రండి, సాక్ష్యం ఏమంటే ఇగో ఇంతకాలం పట్టింది. ఈ రాళ్ళు పడిపోయి ఎంతకాలం అయిందమ్మా? 3 నెలల క్రితం నుంచి వెయిట్ చేస్తున్నా. అదే రానివ్వట్లేదు అప్పవాది. ఈసారా అమ్మ, ఇది సత్యమైన సేవ. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. యథార్థమైన సేవ, మహిమ కలిగిన సేవ. నాటకాలాడో మీ దగ్గర డబ్బులు లాగేసుకునే సేవ కాదు. మేము ఖచ్చితంగా ఎందుకు చెప్తామంటే, మీరు లక్షలు అక్కడ పెట్టండి. ఒక టీవీ ప్రోగ్రామ్ అంటున్నాం, 2 ప్రోగ్రాం కూడా ఇమ్మంటలేదు ఎవరిని కూడా. ఒక్క ప్రోగ్రాం పెట్టండి ఇక్కడ సత్తరా అని అడుగుతా. అవసరమైతే ఒక్క ప్రోగ్రాం చేసుకుని వెళ్ళిపోండి, మళ్ళీ రావద్దు. ఇక్కడ ఎవరైనా చూడండి, కెమెరా పెట్టండి అందరికీ. నాకు తగ్గక నేను 2వ వచ్చాను అన్న వాళ్ళు లేచి నిలబడండి. నాకు తగ్గలేదే అందుకే 2వ వచ్చాను అన్న వాళ్ళు లేచి నిలబడండి. ఎప్పటికప్పుడే ఫ్రెష్గా
క్రొత్త వాళ్ళే వస్తారు ఇక్కడ. హల్లెలూయా చెప్దామా గట్టిగా? క్రొత్త వాళ్ళే వస్తారు కానీ ఎవ్వరు పాతోళ్ళు రారండి. హల్లెలూయా. వస్తే సాక్ష్యం ఇవ్వటానికి రావాలి, లేదంటే కానుక ఇవ్వటానికి రావాలి. ఎవరైనా వస్తే ఇంత నీతి గల సేవ నేను అంటున్నాను మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేరండి. ఉన్నారంటే ఎవరైనా చెప్పండి. లేరు అన్నాను గట్టిగా. ఎస్ ఆర్ నో? లేరు. చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, వారాలు తిప్పుకుంటారు. తగ్గుతుంది లేదంటే తగ్గపోతుంది. ఇక్కడ తగ్గించుకుని వెళ్ళిపోవాలంట నేను. ఆయన చూడండి ఎంత చక్కగా అవుతున్నాడు. ఆయనకి ఏం అర్థమవుతుందో. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, గుడ్డివాడు చూస్తున్నాడు, మోగవాడు మాట్లాడుతున్నాడు, కుంటివాడు నడుతున్నాడు. యేసుప్రభు అప్పుడు ఏం చేశాడు? అన్నీ జరిగిపోతున్నాయి. ఇక ఈ గర్భసంచులు రక్తస్రావణలు అయితే లెక్కలేదో. బైబిల్ వేసాయి, అక్కడోటి చేశాడు. ఇక్కడ వేల అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే అన్నాడా, నాలాగా చేస్తాడు అన్నాడా? నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ప్రభుకి మహిమ కలుగును గాక. నాకంటే గర్భఫలాలు వస్తున్నాయండి. హల్లెలూయా. మరి తల్లి అయితే అల్లాడిపోయింది. అమ్మ సుజాత, ఇక ధైర్యంగా ఉంటావా? మనం బాధపడతాం? డైలీ కంటిన్యూగా లైవ్ కోసమే నేను టీవీ పెట్టించాను. వాసంగా దేవునికి మహిమ కలుగును గాకండి. నిజంగా నేను చెప్తున్నా, ఎన్ని చాట్లకు వెళ్ళినా తగ్గనే ఇక్కడ తగ్గిపోతున్నాయి. ఎన్ని వేల రెట్లు ఎక్కువ మనం అందరికంటే. డబుల్ అంటే రెండేనా? రెండు కాదు, 100 కాదు, 1000 సుజాత నువ్వు చెప్పు, ఏంటి పవర్ ఏంటి అసలు? ఫోనేనా? బాగుందా? ఏంటది బాగుంటుంది? అక్కడ నుండి రాలేకపోయింది బెదరు. ఎక్కడి నుంచి? సగం దూరం వచ్చాం గుంటూరు నుండి. ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నా? ఆపేసే నాకు రొప్ప వస్తుంది, వద్దు అంటుంది. అసలు ఇక్కడికి రావడానికి కారణం కూడా 2 నెలల నుండి వాయిదా. అదే వస్తారు అనుకుంటున్నారు, ఏదో టాటాకు వస్తారు అనుకుంటున్నారు, ఏదో బరువుగా ఉంటుందా? రా చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్యకి మహిమ. పట్టుకోండి అమ్మా. యేసయ్యకి మహిమ. చూడు సుజాత, నన్ను చూడు తల్లి, నన్ను చూడు. అలా చూస్తూ ఉండు. కళ్ళు మూసుకో. చాలా శోధనలు అంట. సుజాత నన్ను చూడు, నేను కనపడుతున్నానా? నేను కనిపిస్తున్నానా? చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే, గొప్ప అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా
ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన చింతలన్నీ కూడా యేసయ్య తీర్చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చింతలన్నీ తీరెను అనండి. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. చెప్పాలి, చింతలన్నీ యేసు చెంత చేరినప్పుడు మొత్తం చింతలు తీరిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశునై నేను హర్షించేదను. అంటే ఒక ఆనందం అన్నట్టు, పరవశునై హర్షించుకోవాలి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చింతలు ఉండకూడదు. వాక్యం ఏమి చెప్తుంది? నువ్వు చింతకుంటే నీ చింత యావత్తు ఎక్కడ వేయాలి? ఏతుల్లో చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. నీ చింత యావత్తు ఏం చేయాలి? మీరు చింతించడం వలన ఏం చేసుకోగలుగుతారు కదా? ఏమైనా చేసుకుంటామా చెప్పండి? మరి మీరు చింతించి బాధపడి దుఃఖపడి, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబు పేతురు పత్రిక 1 పేతురులో 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఆయన ఈ మాటలు మనతో చెప్తారు. ఏమనంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరు చింతిస్తున్నారంట మన గురించి? అమ్మా నాన్న చింతిస్తున్నారు కదా. నిజమేనా? అమ్మా నాన్న చింతిస్తారా? ఏమైనా ఉంటే చెప్పండి. నిజం. హల్లెలూయా. అంతే కదా. చింతించవలసినంత వరకు చింతిస్తారు, అంతే. చింత ఇక లేనప్పుడు ఇక అయిపోద్ది సరే అని. చింతలన్నీ తీరేను అనండి. చింతలన్నీ తీరేను ఎప్పుడు? యేసు చెంత చేరగా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చింతలన్నీ తీరేను యేసు చెంత చేరగా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా. చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశునై హర్షించెదా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. చింతలన్నీ తీరెను యేసు చెంత చేరగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశమై నేను ఆరాధించగా. పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపగా పరవశమై నేను ఆరాధించగా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా, దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. బైబిల్లో ఇట్లా ఉంది. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తున్నైతే ఆయన ఏమంటాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. గుడి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు చింతించుతున్నాడు ఎవరు? యేసయ్య. యేసయ్య మన కొరకు చింతించున్నాడు. ఆమేన్, హల్లెలూయా.
దయచేసి ఎవరు చింతపడకండి. ఇంకో శరీరంలో వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా అనండి. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరచెను యెహోవా. అభిషేకం నాపై కుమ్మరించగా ఆత్మవశుడై నేను ఆరాధించేదా. అభిషేకం నాపై కుమ్మరించగా ఆత్మవశుడై నేను ఆరాధించేదా. దిగిరా యేసయ్యా. ఆమె మొన్న పోయిన అంతకుముందు వారం ఏం జరిగింది, ఒక వైరా పక్కన ఒక పల్లెటూరు, ఆయన ఒక వెంకటేశ్వర గారని ఆయన కుటుంబంతో ప్రార్థనకి ఇక్కడికి వస్తుంటే ఆయన గురించి ఆయనను యశోద హాస్పిటల్లో పెట్టారు. ఆయన చనిపోతాడని ఊరందరికీ తెలిసిపోయింది. చిన్న పల్లెటూరు. ఆయన ఇక్కడికి వచ్చాక నడవటం, అన్నం తినటం బాగుపడిపోయాడు, మంచిగా అయిపోయాడు. 14 లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకడం అని చెప్పేసాడు. తీసుకుపోండి అంటే తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వస్థత పొందాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. మరి ఊరి వాళ్ళు ఎట్లా చూశారు కదా, అమ్మా ఈయన మంచిగా అయిపోయాడు, చచ్చిపోతాడని అందరికీ తెలిసిపోయింది. హాస్పిటల్లోనే అంత యశోద హాస్పిటల్లో చచ్చిపోతాడు అన్న వ్యక్తి. గుర్రం కూడా వెళ్ళాడు, ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోయింది, స్వస్థత పడిపోయాడు. లింగి కట్టుకుని ఊరిలో తిరుగుతున్నాడు అని వీళ్ళతో పాటుగా 11 మంది బయలుదేరండి ఆ ఊరు వాళ్ళు. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ వచ్చారు. వచ్చి ఈ వారం, ఈ శనివారం కాక అంతకుముందు శనివారం ప్రార్థన అయిపోయాక బయలుదేరి వెళ్ళిపోయారు. సూర్యాపేట అక్కడ వచ్చాక 1 గంట అయిందంట టైం. ఇంకా ఖమ్మం తర్వాత వాళ్ళదే వైరేదో. సూర్యాపేట బస్సు ఏమైంది, ఇట్లా ఏం జరిగిందో కాలంలోకి ఇట్లా అయిపోయిందంట. అసలు వాళ్ళు ఏమేమి సాక్ష్యం ఇస్తున్నారంటే, ఎదర టైర్లు కానీ వెనకాల టైర్లు కానీ భూమి మీద లేవు, బ్యాలెన్స్లో ఉన్నాయి. ఎదర టైర్లు బ్యాలెన్స్లో ఉన్నాయి. ఆవిడ అంటుంది 1 గంట అందరు నిద్రపోయి ఉన్నారట. సౌండ్ వచ్చిందంట. అసలు ఏం తెలియదు, 1 గంట టైం ఎవరికి తెలీదు. చూసేసరికి బస్సు అట్లా ఉందంట. నెమ్మదిగా అందరూ దిగిపోయారంట. ఒక్కళ్ళకే చీమ కుట్టినంత దెబ్బ లేదు. చప్పట్లు కొట్టారు గట్టిగా. అసలు మేము విజయవాడ మీటింగ్ చూసుకుని వస్తుంటే వాళ్ళ ఇంట్లోకి రావాలని ప్రార్థించడం పోతే వాళ్ళకి వెళ్ళాం. వెళితే వాళ్ళు ఆశ్చర్యమైన విషయాలు చెప్తున్నారు. అసలు వాళ్ళ ఇంట్లో అన్ని అద్భుతాలే. ఈ వెంకటేశ్వర గారు బాగుపడిపోయాడు, ఊరందరికీ తెలిసిపోయింది. వెంకటేశ్వరుల సొంత అక్క బిడ్డనే చేసుకోవడం. వాళ్ళ అక్క కూడా ఆ ఇంట్లో పడిపోయి హోమంలోకి వెళ్ళిపోయింది. కళ్ళు తేలేసింది, మాట పోయింది, చూపు పోయింది. చిన్న ఫోన్లో ప్రార్థన చేశాను అని ఇవాళ అద్భుతంగా నెంబర్ 1గా ఉంది. ఈ 2 ప్రాణాలు ఆ ఇంట్లో పోవాల్సిన ఆగిని. ఆ ఊరు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక్కడ గొప్ప దైవజనుడు హైదరాబాద్ అని. వాళ్ళు కూడా ఎవరో బాగోపోతే వాళ్ళు కలిపి మొత్తం 11 మంది, వీళ్ళు కాకుండా. ఆవిడ అంటుంది, ఇంతమందిలో ఎవరికి ఏది జరిగినా ఇక ఆ ఊరు వాళ్ళు ఏమంటారు తెలుసు కదా, ఇక పేపర్లు ఏమొస్తాయి, ఎక్కడో యేసు ఆశ్రయపురం అంట వెళ్ళారంట, ఇదిగో అదిగో ఇదిగో అని ఎంత వాళ్ళు అంటారు. మమ్మల్ని అల్లరి చేసేసారు. నిజంగా యేసయ్య ఇంత జరుగుతుంటే అందుట్లో ఒక ఆవిడ అంటుందంట, వీళ్ళు నిద్రపోయి ఉన్నారు కదా, ఆ టైంలో అంట నేను కొబ్బరి నుంచి తీసుకెళ్ళి ఆవిడ నెత్తి మీద చెయ్యేటి ప్రార్థన చేస్తున్నానంట. ఈ యాక్సిడెంట్ జరిగింది. దిగమ్మ 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 అంటే అయ్యగారు వచ్చి నన్ను నెత్తి మీద చేసాడు అంటుందన్న అందుట్లో ఒక ఆవిడ. హల్లెలూయా. వీళ్ళ మదర్ ఏం చేశారు, పడిపోయారు కదా, కోమలకి వెళ్ళిపోయారు. ఆమె కోమలు ఉంది. డాక్టర్ కూడా ఈ ముసలమ్మ బ్రతకటం వేస్ట్, ఈమెకేంటి అని చెప్తున్నారంట. ఈమె ఎడం పక్కన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు, కుడి పక్క వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఈ ముసలమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని అప్పటికి వీళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. అందరూ చనిపోవటమే, అందరూ చనిపోవడం.
ఆ డాక్టర్లు చెప్పుకున్నారంట ఈ ముసలిదానికి ట్రీట్మెంట్ ఎందుకు అని. అక్కడ ఒక దర్శనం వాడికి వచ్చేసింది. హల్లెలూయా. ఆమె అంతకుముందు పడిపోయినప్పుడు చెయ్యి ఇరిగింది, బ్రెయిన్లో కూడా బ్లడ్ క్లాట్ అయింది. ప్రభు ఒక డాక్టర్ లాగా అక్కడికి వచ్చి, అమ్మా నీ చెయ్యి పడిపోయినప్పుడే తలలో నీకు సమస్య వచ్చిందమ్మా అని చేయబెట్టినప్పుడు ఆమెకి అప్పుడే గొంతుకులు వేశారంట. ఈమె తీసి గొంతుకులు పైపులో వేశారు, ఇక ఏదో ఫుడ్ ఏదోటి వెళ్ళాలి కదా అని. అయితే ఈమె కూతురు నిద్రపోయి లేచింది. లేచి ఆ నూనె రాయటానికి ఇష్టపడరు కదా డాక్టర్లు, ఈ చెంగులో ఇట్లా వేసి కొబ్బరి నూనె చేసి ఇట్లా పెట్టి వెళ్ళి సిలువు గుర్తులేసిందంట. తల్లికి సిలువు గుర్తులేసి చిన్న ప్రార్థన చేసి, అయ్యగారు దేవుడా అని ఏదో చెప్పి మా అమ్మని అక్కడికే ఎందుకు వచ్చామని భయపడుతున్నారు. ఎప్పుడే తెలియజేస్తుందో మంచిగా ఆవిడ నిద్రపోయిందంట, ఈవిడ నిద్రపోయిందంట. లేచిన తర్వాత వెళితే అమ్మ అందంట. అమ్మ చెప్పమ్మా, ఇలాగా మన డాక్టర్ గారు వచ్చారమ్మా, ఇక్కడ రక్తం గడ్డగట్టిందంట, నన్ను ఎట్లెట్లా అన్నారమ్మా, ఏరి ఎక్కడ ఉన్నారు, ఆ డాక్టర్ గారికి కనపడతలేదు అంటే ఈవిడ అందంట వచ్చారులే ఇప్పుడే అని అలా చెప్పినట్టు చెప్పి, అమ్మ నాకు ఆకలి అవుతుంది, అప్పుడు దాకా ఆకలేదు, మరి ఇది నోట్లో ఇది వేశారు కదమ్మా ఎట్లా అంటే, నేను ఇప్పుడు అన్నీ తింటా అని చెప్తే డాక్టర్ గారితో చెప్పిందంట, అసలు పనికి వస్తుందమ్మా అమ్మ గొంతుకు పనికిరేదని చెప్పి ఆయిల్ వేసిన ఆయిల్ కొంచెం వాటర్ కూడా నోట్లు వేశారంట. చక్కగా వాటర్ తాగేసిందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. డాక్టర్ గారండి ఆ పైప్ తీసేయండి, ముక్కు ద్వారా అక్కర్లేదు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. బెంగళూరు సిస్టర్, ఏమైతుంది సిస్టర్? ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడే వచ్చారా? ఫస్ట్ టైమా? చప్పట్లు కొడతామా గట్టిగా? చూడు, ధనలక్ష్మి బెంగళూరు. ఆమెన్. కుడికాల్లో నొప్ప, కుడివైపు పీరియడ్స్ టైంలో పొత్తు కడుపులో నొప్పి. ఫస్ట్ ఓకే, పట్టుకో పట్టుకో. కాలు నొప్పి ఎక్కడుంది? ఇప్పుడు ఉందా? చప్పట్లు కొట్టండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎంతకాలం కదా నొప్పి? అది 5 years నుంచి ఉందండి. 5 years నడవండి ఒకసారి, అటు ఇటు నడవండి. చప్పట్లు కొట్టండి. కన్ను కొంచెం కనపడలేదు. కన్ను కనపడతలేదు లాస్ట్ వీక్ నుంచి. సిస్టర్ ఫీల్ ద హోలీ స్పిరిట్. కొంచెం కనపడుతుందండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. అంతకుముందు అసలు కనపడలేదు. బెంగళూరు నుంచి ఒక్కదాని వచ్చాక ఎవరైనా వచ్చారా? ఇప్పుడు కనపడుతుంది బాగా. ఒక్కదాని వచ్చాక ఎవరైనా వచ్చారా? నా హస్బెండ్ వచ్చాడండి. బ్రదర్ ఎక్కడ? మీరు సిస్టర్ హస్బెండ్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీరు టీవీలో చూసారా? ఎవరైనా చెప్పారా? మైక్ లో చూసామండి. టీవీలో ఏం పని చేసుకుంటారు? మామూలుగా కూలి పని, మామూలు నార్మల్ పని అండి, ఆఫీస్ లో పని. మామూలుగా కూలి పని, మామూలుగా ఆఫీసుల పని, మామూలుగా వ్యాపారమా? నేను ఇంట్లోనేనండి. మీరా? ఆఫీసులో చేస్తారా, కూలి చేస్తారా? ఎక్కడ చేస్తారు? ఆఫీస్ బాయ్ గా. ఆఫీస్ బాయ్ చూస్తే టైలు టక్కలు చూస్తే ఆఫీస్ బాయ్ లేదు, ఆఫీసర్ లాగా ఉన్నారు. ఈయన ఏం చేస్తారు నిజంగా? వేర్ హౌస్ లో పని చేస్తారు. అంతేనా? ఇప్పుడు మీ భార్య కళ్ళు కనపడతలేదంట, నిజమేనా? ఇప్పుడు అడగండి. ఇప్పుడు కనబడుతుందా? ఆయనే కనపడుతున్నాడు, అందరు కనపడుతున్నారు. ఆయనే కనపడుతున్నాడు. మీరేం పని చేస్తారు? ఇంట్లో ఫాస్ట్ గారు. అదే ఇంట్లో ఏం పని చేస్తారు? ఇంట్లో మామూలుగా వంట పని, ఇంటి పని. సరదాగా అడిగా, బాసరాదు కదా. ఇంకొకరు కూతురు ఉన్నారా? ఆవిడేంటి అంత స్టైల్గా చూస్తున్నారా? పైకి పెట్టుకోండి, మైకులు ఇక్కడ పెట్టుకోండి. ఒకటే కూతురా? ఓకే. ఆమెన్. చప్పులు కొట్టండి. తెలుగు వస్తుందా? ఓకే. మొత్తం ఫ్యామిలీ నిలబడండి, చప్పులు కొడతాం. ఫ్యామిలీ మొత్తం బడి అందరూ దగ్గర ఉండండి. ఆమెన్. దగ్గర ఈ పిల్లలు మధ్యలో పెట్టండి. ఆమెన్.
యేసయ్యాను. యేసయ్యా. యేసు ప్రభు. చర్చికి వెళ్తారమ్మా మీరు? వెళ్తానండి. అది ఏంటమ్మా ఇక్కడ ఈ మెడలు పొడుగులు మొత్తం బాడీ ఫుల్ నొప్పులండి. ఎన్ని సంవత్సరాలు ఇదంతా? అది ఒక 5 years నుంచండి. 5 years నుంచా? కాలు కూడా కాలు ఇక్కడ పట్టుకున్నదండి. ఫ్రీ అయిపోయింది కదా, ఇప్పుడు పడ్డప్పుడు కూడా పట్టుకుంది అక్కడ. అసలు ఇట్లా కలిసి నడవలేము కదా, దూరం పెడుతున్నారు. నిజమే నా మాట? నడవండి ఒకసారి చూస్తారు. ఆమెన్. అప్పుడు ఆయన భార్యలో కాలు ఇక్కడ ఉంది కదా, చాలా ప్రాబ్లం 5 సంవత్సరాలుగా. ఏంటి అసలు ఏమన్నారు డాక్టర్ దగ్గరికి వెళ్తే? సిటీ స్కాన్ తీసారా? సిటీ స్కాన్ ఎక్స్రే తీసి ఈ కాలుకి అసలు బ్లడ్ సర్క్యులేషన్ లేదు, అది గ్యాప్ వచ్చింది, ఎదట్ట ఉంటున్నావు, నువ్వు నడుస్తున్నావు నువ్వు అనేది చెప్పారు. ఇప్పుడు ఆయన అప్పుడు ఎట్లా నడిచారు? ఇప్పుడు నడిపించు మైకులో చెప్పాలి. అప్పుడు కుండు కంటే నడుస్తున్నాను, ఇట్లా కడుగు పడదండి సరిగ్గా. పడదా? ఇట్లా ఇప్పుడు ఒకసారి ఎగురుతారా? ఇక్కడ ఎగురుతారా? మనం ఎగురుతాం, అట్లా ఎగురుతారా? నేను పరమ డాక్టర్. ఎట్లా ఉంది? ఆమె అలా ఎగురుతుంది కదా, మీరు మైక్ పెట్టుకొని మీరు ఆఫీసర్ అనుకున్నాను కాదులే. చెప్పండి. సంతోషం, మామూలు సంతోషం ఇది. ఆపరేషన్ ఎంత అడుగుతారు తెలుసా? సిటీ స్కాన్ తీసుకోకుండా ఆ డబ్బులు ఇక్కడికి దేవుడు కానుకగా తెచ్చినాం. ఆమె కాదు, సిటీ స్కాన్ కాదు, అసలు ఆపరేషన్ జరగాల్సి వస్తే అడుగుతారు కదా, బాగానే అడుగుతారు. అరిగిపోయింది, గ్యాప్ వచ్చింది. నడుములో గ్యాప్ వస్తే 2 ఇంచులు వచ్చినా కూడా నేను ఉన్నాను ఇక్కడ అంటే వెళ్ళిపోతుంది. ఇదంతా అసలు ఎంతో భయంకరమైన ఒకలాగా. అది ఏం జరుగుతుంది అని నేను చెప్పి పంపిస్తాను మీకు. పాపం ఒకటి కాదు, ఆవిడకి కాలే కాదు, చాలా వచ్చినాయి బయటికి అన్నీ. మీరు మాకు చెప్పరు ఇక్కడ ఏదో కాలు నొప్పి ఉంది అంతే. కన్ను కూడా ఇప్పుడు వచ్చేసిందా మంచిగా? అటు చూడండి. ఏంటి కన్ను ఏంటి అసలు? లాస్ట్ వీక్ నుంచి ఒక మసలా నరం దెబ్బతీసిందని చెప్పారండి. ఎక్స్రే తీపిస్తే. తీపించావా? అన్ని ఉన్నాయి, ఎక్స్రేలు తీపించుకుంటారు. అదే దెబ్బ తగిలింది. ఇప్పుడు కనపడుతుందా? కనపడుతుంది. క్లియర్ ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? ఇంకా లోపల బ్లడ్ లేదండి, అసలు బ్లడ్ లేదు నీకు సరిగ్గా. నేను బ్లడ్ నీకు లేకపోవడం ఏంటమ్మా తల్లి? ఎలాగొందో పెరగదు. బ్లడ్ ఉందో లేదో చేయి చూసుకుని నువ్వు చెప్పా. ఫుల్ ఇద్దరితో ఒకే సమానంగా ఉంది. ఇక్కడికి వచ్చాక బ్లడ్ వచ్చేద్దండి, మీరు ఏం భయపడకండి. నేను మాట్లాడుతుంటేనే వచ్చేస్తుంది అది. ఆమేన్. హల్లెలూయా. ఏం భయం లేదు. హ్యాపీయా? ఎంత హ్యాపీ? చాలా హ్యాపీ. దేవునికి స్తోత్రం. కాదు, ఏమనుకున్నారు? ఎంత వరకు అనుకున్నా అంటే ఫస్ట్ గారండి, మామూలు టీవీలో చూస్తాను కదా నేను. సరే వెళ్ళి వస్తాము, ఒకసారి చూద్దాము. అక్కడికి వెళ్తే అసలు నా పేరు పిలుస్తారా లేదా, నేను పిలిచినా కానీ నాలో ఉన్నాయన్నీ బయటకు పోతాయా లేవా అనేసి నేను కూడా చెక్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఇక్కడికి అంతకన్నా ఎక్కువగా. అప్పుడు ఎంత అనుకున్నారు? ఎంత జరిగింది? ఇప్పుడు ఎంత జరిగింది? నేను అనుకున్న దానికన్నా రెట్టింపు అంటే 1000 కన్నా ఇంకా ఎక్కువ. 2000 10,000. ఎందుకంటే ఇది స్కానింగ్ తీశారు, స్కానింగ్ చేశారా? అది కన్ను కూడా ప్రాబ్లం ఉంది అన్నారా? నరం దెబ్బతింది, నరం వాసింది అని చెప్పారు. ఓకే, ఇప్పుడు కన్ను కనపడుతుందా? పూర్తిగా చూడండి అందరినీ. పూర్తిగా కొంచెం లైట్ గా చిన్నగా మసుకుంది సార్. మసుకుందా? కన్ను మూస్తే అదేం లేదు, అది కూడా ఉన్నది. ఎట్లా అంటే వెళ్ళిపోతే చబలుటండి గట్టిగా. ఆమె ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కోట్లపూడి నెల్లూరు నుంచి వచ్చింది. ఏది అయిమవతి ఎక్కడ గర్భసంచి ప్రాబ్లం, ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. గాలి బ్లాడర్లో రాళ్ళు, దానికి కూడా ఆపరేషన్ అయ్యింది. 2 ఆపరేషన్లు అయ్యాయి. శరీర నొప్పులు, రాత్రులు నిద్రపాటుతో, నరాల నొప్పి. అయిమవతి ఎక్కడా? రామ్మ 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 పట్టుకుని రండి. భాస్కరా, మీ ఆయన వచ్చాడా? వీళ్ళు కుమార్తెనా? ఆవిడే మీ కుమార్తెనా? రా 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 రా. ఏసు రక్తమేసి అలాగే ఉండండి, అలాగే ఉండండి, అక్కడే ఉండండి అమ్మ, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా కంగారు పడ. హల్లెలూయా. నిన్ను చూస్తే ఉన్నవాళ్ళు అనుకుంటారు. అన్న నిజమేనా?
నేను అన్ని ఫోన్లోనే చెప్పేశానా? అవును మీ కూతురు ఆవిడేనా? అవును, పెద్ద పాప. ఈమె ఈ చిన్న మనిషి ఏది? చిన్న పాప రాలేదు. ఏదో గ్రేసా ఏదో ఉంది కదా, కృపాశాంతి. కృప శాంతి లేదు కదా మనిషికి. ఈ పెద్ద మనిషా? ఈ పెద్ద పాప. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. సిస్టర్, మీకు ఫోన్లో ప్రార్థన చేసాక రిలీఫ్ వచ్చిందా? కొంచెం పర్వాలేదు. పర్లేదు. చాలా టెన్షన్లో ఉన్నారు మీరు. వ్యవసాయం చేస్తారన్నారు కదా మీ భర్త. అవును ఓకే, నేను ఫోన్లో చాలా చెప్పాను మీకు. చెప్పాను. అన్నీ నిజమేనా? అన్నీ నిజం. ఒకటన్నా అబద్ధం ఉందా? లేదు. ఒకటన్నా తప్పిపోయిన మాట ఉందా? లేదు. చప్పులు కొట్టండి గట్టిగా. ఈమెకి భయం ఉంది, నడుములు అవి పట్టుకోండి గట్టిగా. కలచోడు తిండి బ్రదర్, కలచోడు తిండి. మీరేం భయపడకండి, నేను ఏం చేయను. ఏం భయపడద్దు, పక్కకు ఉండండి. 2 సర్జరీలు. ఇంకో 2 కూడా చేసిన ఏం కాదు, మనం ఉన్నాగా. పళ్ళు అవన్నీ చెప్పాను కదా పోయినా. ఇప్పుడు ముక్కు కూడా ఏదో ప్రాబ్లం ఉందన్నా కదా. నిద్ర రావటం లేదు అయ్యా. ఈమెను ఫోన్లోనే చెప్పాను, నిన్ను చూస్తే చాలా డబ్బు ఉన్న వాళ్ళని అంటారంటే ఈమె చెప్తుంది పక్క నవ్వి. నిజంగా అందరూ అట్లే అనుకుంటారన్న. ఉన్నవాళ్ళగా ఉన్నా పేదవాళ్ళగా ఉన్నా. పల్లెటూరు అందమ్మ ఇది. పల్లెటూరు అన్న. ఏ ఊరు మీది? పోట్లపూడి, నెల్లూరు జిల్లా. నెల్లూరు పోట్లపూడి. చాలా బాధలు ఉంటాయి. లేదు మీరు చాలా ఉన్నవాళ్ళు అన్న. ఉన్నవాళ్ళు లాగా ఉంటావు నువ్వు అన్న. మేము మీకు ఏదైనా కాను పంపించాలన్నా నాకు ఇప్పుడు కష్టమే ఉంటుంది. మా భర్త వచ్చాక ఏదైనా చేసి మేము చేయాలి, కాను కూడా మా దగ్గర లేవు అని చెప్పారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు? 1.5. 1 లక్షన్నర అంటే నేను తక్కువలోనే అయిపోయింది ఈ పని అని చెప్పా. అవును. అప్పుడు ఉన్న బాధలన్నీ ఉన్నాయా? ఏమన్నా తగ్గినాయి? అలాగే ఉన్నాయా? నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అలాగే ఉన్నాయ్యా. కాకపోతే తిన్నది అరగదు, ఒక్కోసారి నిద్ర రావటం లేదు. ఓకే. దడదడగా. ఓకే. ఈ వెనక వెన్నుపూస జూ అట్లాగే అదే కొట్టుకుంటుంది సార్, కనబడుతుంది ఇక్కడ. ఛాతీలు కూడా కనబడుతుంది ఇక్కడ. చప్పులు కొట్టండి గట్టిగా. జీసస్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓహో బాబా ఆరాధన. 100 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంది. అది సాతాను ఉంది ఆవిడ లోపల. మీకు అర్థమైందా? ఎంత బరువు ఉందో చూసారా అమ్మాయి? ఎంత బరువు ఉందో చూసారా? 4 పట్టుకున్నా, నేను చాలా గట్టి పట్టుకున్నా. ఇప్పుడు ఆ బరువు అంతా వెళితేనే కానీ ఆవిడ ఫ్రీ అవ్వదు. ఈ రొమ్ములో కూడా భయంకరమైన నొప్పి ఉంది లోపల. అది నిజమా కాదా అడుగు చెప్పు. అవును, రొమ్ములో ఉంది. అవును. ఇప్పుడు నువ్వు ఎంత బరువునో నీకు తెలుసా? ఆ విషయము తెలుసా? ఇప్పుడు ఆ బరువు తీయాలంటే ఇది పాస్టర్ సుదర్శన్ రావు తప్ప ఎవడ వల్ల కాదు. అంత బరువు ఉంది ఆవిడ. నడుము కూడా భయంకరమైన నొప్పి ఉంది ఆవిడ గట్టిగా. ఆమె ఒక మనిషి అంత బరువు ఉంటుందా? మీరు గమనించారా? ఇప్పుడు ఆ బరువు తీసేస్తే కానీ ఆమె 2-3 మనుషులు కూర్చుంటే ఆవిడ మీద ఎంత ఉందో అంత ఉంది. అది ఇప్పుడు తీస్తేనే కానీ ఆమె మీకు సహాయం మంచిగా ఉండదు. లేకుంటే ఈమె ఇంట్లో కూడా లేవలేదు, మంచం నుంచి పైకి లేవలేదు. మైకి ఇచ్చింది మీకు అవునా కాదని చెప్పడానికి. బరువు తీయాలి, మీరు టెన్షన్ పడొద్దు. ఆపరేషన్ ఎక్కడెక్కడైంది బ్రదర్? సార్ నెల్లూరు సార్, వేరమ్మది. కాదు బాడీలు ఎక్కడెక్కడైంది సార్? 7 హోల్స్ సార్. ఎక్కడ ఉన్నాయి? 7 పొట్ట మీద. పొట్ట మీద 7 హోల్స్ ఉన్నాయా? అవును సార్. ఓకే. ఇంకా అంతే. ఇక్కడ చూడండి, అక్కడ ఉండండి, అటు ఉండండి, అటు నడవండి, కొంచెం నడవండి, మీరే నడవండి, అటు నడవండి. వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది తిరిగి నడవండి, తిరగండి. ఆమె నడవండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. రండి ఆమె మీరు రావద్దు. అక్కడ పట్టుకో జాగ్రత్త, గట్టి పట్టుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా. గడుగా సపోర్ట్, కొద్దిగా సపోర్ట్. ఆమె హల్లెలూయా. బాడీ లూజ్ అయిపోయిందా? చప్పట్లు కొట్టండి. బాడీ లూజ్ అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. ఆమె బరువు ఉన్నారా? దగ్గర కొంచెం తగ్గాను. ఎంత దగ్గరు? చాలా. హాఫ్ ఫుల్లా? అందులో 50? ఎంత దగ్గరు? 50. చప్పట్లు కొట్టాలి గట్టిగా. చుట్టాలు కాదు, ఈమె 15,000 నువ్వు అకౌంట్లో వేయన్నా ఆలోచించేసింది. వేసుకో, విడుదల పొందుతో, ఉపశమనం ఇచ్చేస్తాను. గొంతుకుల ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఉంది. తగ్గిపోయిందా? వెంటనేప్పుడు కాసేపు ఆగింది, తగ్గిందా? తగ్గింది.
15,000 ఎంత టైం పట్టింది మీకు వేసుకోవటానికి? మరి సాయంత్రానికి వేసేసి సాయంత్రం పట్టింది, కానీ ఎంతసేపులో ఫ్రీ అయిపోయారు మీరు. గ్లాసు వాటర్కి ప్రార్థన చేశాను కదా. నిజంగా మీకు ఫోన్ లేదు మాట్లాడిన అదే జరుగుతుందా, ఇంకా ఎక్కువ జరుగుతుందా? ఇక్కడ ఎక్కువ జరుగుతుందా? నడవండి, ఇక నడవండి. ఎంత బరువు తగ్గిందంటే ఇప్పుడే ఎంతో బరువు ఉంది ఆవిడ. అంత బరువు యేసయ్య తగ్గించేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. ఆమేన్, ఆమేన్. మీ చేతులు చూసుకోండి, ఇప్పుడు మీరు పట్టుకొని చూసుకోండి ఎట్లా ఉన్నాయి. చేతులు పైకెత్తండి. ఆమేన్. ఇంకా ఉంది, మరి క్లోజ్ చేయమంటారా, భయపడతారన్నారా? క్లోజ్ చేయాలా వద్దా? ఏమైంది? నడుములంతా ఫ్రీ అయిపోయింది చూసుకోండి. ఇప్పుడు దాకా పట్టేసినట్టు ఉంది కదా, ఫ్రీ చేసా. తల్ల కూడా ఏదో ప్రాబ్లం కనపడుతుంది, ఉన్నాయి కదా చూడండి. అవేమి రాయలేదు కదా దాంట్లో. ఫోన్లో ఏమైనా చెప్పారు నాకు? మీ రోగాలని నేను చెప్పాను, మీరు చెప్పారా ఫోన్లో? చప్పట్లు కొట్టండి గట్టి. ఫోన్లో ఆమెకి ఏమి రోగం ఉంది, వాళ్ళ భర్త ఎలా ఉన్నారు, ఆయన మనసు ఎలా ఉంది, వాళ్ళ చిన్న కూతురు ఏంటి, ఈమె రోగములేంటి అని చెప్పిన. ముక్కు కూడా చూసుకోండి ఒకసారి. ఈ ముక్కులో కండ పెరిగింది, ఆపరేషన్ అన్నారంట. వద్దన్నానా కావాలా? ఇప్పుడు మీ ముక్కులు పని చేస్తున్నాయి లేదు చూసుకోండి. పని చేస్తున్నాయి, చప్పట్లు కొట్టేది. రోజు ఇంట్లో ఎట్లా ఉంటుంది? నిద్ర పట్టదు. ముక్కు ఎట్లా ఉంటుంది? ముక్కు పడేది. ఇప్పుడు కాలు ఇలా తీయండి, లేపండి. కాలు లేపగలుగుతున్నారా? చేతులు పైకి ఎత్తి నడుచుకోండి, అటు ఇటు చూపించండి, వీళ్ళందరికీ నడుచుకోండి, చప్పట్లు కొట్టండి, ప్రభువుని కనపరచండి. ఆమేన్. బ్యాగ్ అంతా క్లోజ్ అయిపోయింది, మీకేం టెన్షన్ లేదు. రా పట్టుకోండి గట్టిగా పట్టుకో. నన్ను చూడు, అలాగే చూడు, నన్ను అలాగే చూడు. గో హోల్ యు పవర్. ఆమేన్. ఆవిడే లేస్తుంది, మీరేం భయపడకండి. ఆమేన్. చప్పులు కొట్టండి గట్టిగా. మీరు 15,000 కానుక వేసుకొని ఇక్కడికి వచ్చాక ఏమి ఇవ్వక్కర్లేదని చెప్పాం. నా మాట విందే ఈరోజు ఇక్కడికి వచ్చింది. యేసుక్రీస్తు నామములో విడుదల పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు ఇక్కడ మేము అబద్ధాలు చెప్పం, మాకేం అవసరం. రోజుకి లక్షల్లో ఖర్చులు పెడుతున్నాం దేవుని పరిచర్య కొరకు. హల్లెలూయా. కొద్దిగా సపోర్ట్ చేస్తే ఇది. ఆమె అనుకుంటుంది ఇక నేను బ్రతకను. మైక్ ఉన్నవాడికి నువ్వు చెప్పు ఏమనుకున్నావు, నిజం చెప్పేసి అబద్ధం లేకుండా. మైక్ సౌండ్ పెట్టండి. ఏంటి అనుకున్నావా? ఇప్పుడు బ్రతుకుతావా? అసలు నీకు నవ్వు రాదు తెలుసా, బాధతో ఉంటావు ఎప్పుడు కూడా. ఇప్పుడు నీకు ఆపకుండా నవ్వు. నాకు తెలిసి ఎన్నో దుష్ట శక్తులు ఈ బాడీలో ఉన్నాయి. నిజంగా ఇప్పుడు ఎంత బరువు దగ్గర చెప్పండి? తేలిగుందా? వీళ్ళు భయపడిపోయారు. ఎక్కడ పడిపోతే నడుమిరిగిపోద్దో చేతిరిగిపోతా అన్నంత భయపడిపోయారు. మమ్మీ చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో. నడవండి, అయిపోయింది సంతోషం. మీ ఇంట్లో ఇప్పుడు సంతోషం ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తి. సంతోషం వస్తుందా లేదా? నువ్వు ఆపుకుంటావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్యకు మహిమ కలుగును గాక. మాది ఆంధ్ర అండి, ఈస్ట్ గోదావరి దగ్గర కొత్తపేట అండి. ఆ పాప ఇద్దరు కవల పిల్లలండి. వాళ్ళు ఒక పెద్ద పాప అండి, ఈమె 19 సంవత్సరాలండి. ఇద్దరికని కావాల్సిన మాట అండి. చదువుకునే టైంలో చిన్నగా వచ్చిందండి, ఫిట్స్ అని చిన్నగా వచ్చిందండి. 9th క్లాస్ చదివిన టైంలో ఇంకా వాళ్ళు ఆ పాప గురించి ఇంకా వీళ్ళు బెంగపడి మ్యారేజ్ చేసేస్తే తగ్గిపోతే, పెద్దలు ఉంటారు కదండి పెద్దోళ్ళు, మ్యారేజ్ చేసేస్తే బాగుంటుంది, అది కవర్ అయిపోద్ది అని చెప్పి అన్నప్పుడు వీళ్ళ దగ్గర వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అయితే వీళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు అండి. మా తమ్ముడు కొంచెం దగ్గర వాళ్ళు. మ్యారేజ్ చేసేసామండి. 19 సంవత్సరాల పాపలు ఇద్దరు కూడా 5 సంవత్సరాలు తేడా అండి పుట్టినప్పుడు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత అండి 2 సార్లు ఈ పాపకి ప్రెగ్నెంట్ పోయిందండి. అయితే ఏమైందంటే ఆమె సడన్గా బాత్రూంలో పడిపోవడం జరిగిందండి. ఈ ప్రెగ్నెంట్ 6వ నెల అండి. అప్పటికి ప్రెగ్నెంట్ లో పడిపోవడం జరిగితే బాత్రూంలో వీళ్ళ అమ్మగారు ఈయన తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్లారండి. తీసుకెళ్తే రాజమండ్రిలో ఆదర్శ హాస్పిటల్ అనండి దానికి తీసుకెళ్లారండి. సీరియస్ ఇక్కడ ఉండాలి అని ఒక 6 రోజులు అక్కడ కొంచెం డబ్బులు బాగా ఎక్కువ, ఒక 10 రోజులు పెట్టండి. ఏమీ తగ్గకుండా ఏం చేశారంటే ఇది కొంచెం క్రిమేపా తగ్గుతుంది తీసుకోండి అంటే
నన్ను రమ్మనంటే వెళ్ళి నేనే తీసుకొచ్చేసానండి. ఇంటికి తీసుకెళ్తేలోకి ఇంకా ఆమె ఇంకా కోమలోకి వెళ్ళిపోయింది. మాకు ఉంటుందండి, ఒక 50 కిలోమీటర్లు ఉంటుందండి మా ఊరికిని రాజమండ్రికిని. ఆమె బాగా కోమలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ రోజుకి ఇంకొంచెం ఏమైనా అయిపోతుందేమని ఇంటికాడ ఇంకా అలాగే ఉండి మా భార్య వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ అలాగే ఉండిపోయింది. మల్లాడు సరిగ్గా 10-11 అని చెప్పి అందులోకి ఈ లోగంలో మా భార్యని ఈయన్ని మా మా పెదబామ్మర్దిని డైలీ 3,50,000 అవుతుంది, ఉంచుతారా తీసుకుపోతారని. ఇంకా అలాగే ఇంకా ఆక్సిజన్ వెంటిలేటర్ మీద ఉంది కదండి, ఇంకేదో పెట్టేసి బయటకి ఎంటేసి. డైలీ ఎంత? ఏంటండి ఒక్క రోజుకి ఎంత? 3,50,000 ఒక్క రోజుకి. ఒక రోజుకి. ఏ హాస్పిటల్ అది? యశోద హాస్పిటల్. ఓకే. 3,50,000 అంటంతో మేమంత తోమస్తపురం కాదండి, ఏవి లేనంటోళ్ళు. ఇప్పుడు కూడా అందరూ మా ఊరు నుంచి అండి అందరూ కలెక్ట్ చేసి అలా పంపుతున్నారండి డబ్బులు. నాకు దేవుడు ఇప్పుడు అంటే ఆ రోజుకి అక్కడ చేర్చిన రోజుకి నేను వచ్చిన రోజుకి ఎన్ని రోజులు ఉంది కోమాలో ఆవిడ? కోమాలో 10 రోజులు 12 రోజులు పైన ఉందండి. 15 రోజులు అని చెప్పారు. 15 రోజులు 15 రోజులు కోమలు ఉంది. అలాగే ఉందండి. మాట అదేమి లేదండి, తిండి లేదండి. పోయిన శనివారం ఈ టైంలో ఏడ్చుకుంటూ వచ్చారు మీరు. అయితే అండి ఏమైందంటే అక్కడ చేర్చేసాం కదండి, చేర్చిన తర్వాత అయ్యగారిది నెంబర్ తీసి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే ఎవరో ఎత్తారండి, ఇక్కడ పేరు తెలియదు నాకు. ఎత్తిన తర్వాత ఇక్కడ ఎప్పుడూ నాకు తెలవదండి. అవధిలోకి ఆ రోజు ఆదివారం సండే, ఇంకా మా భార్య శనివారం ఈయన నేను శనివారం అండి, శనివారం అండి, ఇదే రోజు అండి, కరెక్ట్గా వారం అండి. పోయిన వారానికి ఫోన్ చేసి టక్కమని నేను అంతకు ముందు నుంచే చేస్తున్నానండి. అయితే నాకు ఫోన్లోకి అయ్యగారు అయ్యి దొరుకుతున్నది. ఎలాగేంటి అందులోకి ఇక్కడ అప్పుడు ఆమె చెప్పారండి. చెప్తే ఇలాగని చెప్పి సరే ఇంకేం జరుగుతుంది అయ్యగారు నేను చూస్తున్నాను, నేను నమ్ముతున్నాను అని చెప్పి ఆటో కట్టించుకోనండి వచ్చామండి. ఈ లోగలో మా బామ్మర్దండి ఇంకా చెప్పలేమంటున్నారు, వచ్చేయండి తిరిగి వచ్చేయండి అన్న. అయినా సరే నేను ఎట్టు పరిస్థితులు వెళ్ళాలి అయ్యగారి దగ్గరికి, ప్రాణం నిలబెడతారు అయినా. దేవుడి దగ్గరికి వెళ్తే ప్రాణాన్ని ఏమో పాడు చేయాలని చెప్పి నేను నమ్మి ఇక్కడ తీసుకొచ్చాను. మా భార్య అందరూ వచ్చామండి ఈ రోజున. అమ్మాయి ఎక్కడ ఉంది? కోమాలో. అలాగే ఉందండి. ఇంకా డాక్టర్లు ఇంకేం చెప్తారు మీకు తెలందే ఉందండి. కష్టం ఇలాగలాగని చెప్పి నాతో ఏమని చెప్పారంటే ఇంకా కష్టం కానీ ఒకటి మరి చూద్దారే, మా మీద అయితే భరోసా ఏమి లేదు, మరి మీరు చేయమంటే చేస్తాం, మరి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి అన్నారు. అయినా సరే ఇంకా నేను తెగించి ఏం జరుగుతుందని అయ్యగారి దగ్గరకు వచ్చామండి. ఇదే టైం అవుతుంది. అయితే ఇంకా నేనైతే కూర్చోలేదండి ఆ రోజు. ఇలాగా ఇవ్వాలంటే ఒక అరగంట సేపు కూర్చున్నానండి. ఆ రోజు ఇంకా మనసు అది ఇంకా లేదండి, ఇంకా పోయిందనే నాకు లెక్కండి. అయితే నేను ఇక అయ్యగారి దగ్గరకు వచ్చి గబగబా సీట్ రాయించుకున్నాండి. ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన నీళ్ళు జిమ్మేరండి మా మీద, మీరు ప్రార్థన నీళ్ళు పట్టుకుని వెళ్ళి మీరు జిమ్మి ఏదైనా చేయమన్నారండి. నేనే జిమ్మిదిలోకి ఎలా పట్టుకున్నానండి. వెంటనే ఇది ఒరిజినల్ కంటే నాదేదో కంఠం నుంచి పైనుంచి కాదండి వచ్చే మాట, ఇది నా గుండెలో నుంచి వచ్చే మాట అండి ఇది. అయ్యగారు ఆ నీళ్ళు అలాగే ఎత్తంతో కొంచెం నాకు చెయ్యి మెదిపినట్టు అనిపించి కొంచెం కదలక నాకు అనిపించిందండి. అనిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ అయ్యగారు తీసుకెళ్ళి విధానం ఉంటే మీరు తీసుకెళ్తే అయ్యగారు వస్తారని చెప్పని నాకు చెవిలో చెప్పారండి ఇక్కడ. సరే అని అప్పుడు నేను ఏం అనలేదండి, వెళ్ళిపోయానండి. ఎప్పుడైతే అయ్యగారు అన్నారండి మీకు ఏదైనా కదలకొస్తే నన్ను తీసుకెళ్ళండి, లేదంటే మీ ఇష్టం అన్నారు. అక్కడ నాకు కొంచెం ఆన్సర్ వచ్చిందండి. వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే నేను ఫోన్ చేసి అయ్యగారు నాన్నకు సాయంత్రం తీసుకెళ్తానండి అని చెప్పి ఇలా చెప్పిన తర్వాత అండి అయ్యగారు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసిన తర్వాత నిన్న కూడా కొంచెం కథలకంటే వచ్చింది కానండి, కొంచెం ఎంటిలేటర్ల మీదే ఉందండి. ఎన్ని రోజులు ఇవాళ అయితే మొత్తం ఎంటిలేటర్లు అవి తీసేసండి. డాక్టర్ గారు పిలిచి ఈరోజు ఈమెని రిలాక్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బాగుంది మనిషి. ఆ హాస్పిటల్లో కొద్ది రోజులు మీరు ఏంటంటే ఈ తలలో కొంచెం నరాలు ఉబ్బినాయి అన్నారండి లైట్గా, దాని గురించి మీరు అక్కడ పెడితే రిలాక్స్ అయిపోద్ది, బాగుంటుందని అన్నారండి. ఆ మాట తెలుసుకుని పొద్దున్నే చెప్పారండి 10 గంటలకి. ఇక్కడికి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం నేనేమనుకున్నానంటే ఈరోజు నేను ఒక్కనే కాదండి సాక్ష్యం చెప్తాం, మా ఊళ్ళో అందరి చేత చెప్పిందారే పాపం తీసుకుని వద్దారని చెప్పి అనుకున్నాను తప్పండి. ఇక్కడికి వద్దులోకి అమ్మగారు అన్నారు ఇప్పుడు సాక్ష్యం చెప్పాలని మీరు ఇద్దరు వచ్చారు కదా అని చెప్పిన గురించి మా ఊళ్ళో అందరూ కూడా పాపను కూడా ఇక్కడ తీసుకొస్తానండి. ఇప్పుడు 7వ నెలండి పాపకే, లోపల బేబీ కూడా అంతా బాగుందని అంటున్నారండి. అదే మా సంతోషం అండి. పొద్దున్న నేను చెప్తాను, ఈయన తండ్రి,
ఈయనకి 2 పిల్లలు, అంటే కవల పిల్లలు అన్నట్టు. వాళ్ళకి 2 పెళ్ళని. ఈ పాప పేరేంటి? ప్రణీత్ అండి. ప్రణీత. ఈమె పెద్దది, ఆమె చిన్నది. 3 నెలలు ఆవిడకి ముందు వచ్చింది గర్భం, తర్వాత వచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పిల్లకి ఇప్పుడు 7వ నెల పిల్ల కొడుకు. 7వ నెల. పోయిన శనివారం వీళ్ళు ఏడ్చుకుంటా, బట్టలు కాదు కదా మొక్కలు వేసిన రూపాయలే లేవు ఇలాంటిది. ఏడ్చుకుంటా మొత్తం 3 నలుగురు 5 వచ్చేసారు. అక్కడ విషయం ఏంటంటే ఫిట్స్ వచ్చేస్తుంది అంటున్నారు. ఫిట్స్ వచ్చేస్తుంది. అలాగే 2 కళ్ళు కూడా పోయినాయి. 2 కళ్ళు పోయినాయి. కోమలో ఉంది. లోపల బిడ్డ దేవుని కుర్మటి బాగానే ఉంది. చప్పలు కొట్టండి. నేను ఒకటే చెప్పాను, మీరు వెళ్ళి ప్రార్థన నీళ్ళు చల్లండి, అంతా సెట్ అయిపోతాయి. భయపడక్కర్లేదు. మీకు ఏదైనా ఇంకా అనిపిస్తే నేను ఇంటికి అక్కడికి వస్తానని చెప్పేసి అయిపోయింది. అక్కడితో వెళ్ళిన తర్వాత తెల్లారి కళ్ళు తెరిచిందా? తెరిచిందండి. కళ్ళు తెరిచిందా? ఎన్నో రోజు అది? 3వ రోజునండి. 3వ రోజు. నేను వచ్చిన తెల్లారా? మీరు ఫోన్ చేశారు కదా? 3వ రోజు. 3వ రోజా? ఆ రోజా? మీరు వచ్చిన 3వ రోజు కళ్ళు తెరిచింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఫిడ్స్ విషయంలో వదిలేయండి, కళ్ళు కూడా వస్తాయి. రిపోర్ట్లో వాళ్ళు ఏది చెప్పినా మీరు భయపడక్కర్లేదు. అన్ని నార్మల్ వస్తాయి. అన్ని నార్మల్ వచ్చినాయి. చప్పలు కొట్టండి గట్టిగా. ఏ విషయంలో ఆ బిడ్డకి శోధన లేదు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే బిడ్డ లోపల బిడ్డ, ఈమె కోమలో ఉంది, లోపల బిడ్డ చక్కగా ఆడుకుంటుంది లోపల. హల్లెలూయా, చక్కగా ఆడుకుంటుంది. ఈ తండ్రి అయితే 2 కమల పిల్లలు కదా. ఇప్పుడు నాకు అనిపించింది, ఉట్టి మనిషి అయితే అది వేరే సంగతి. లోపల బిడ్డ కూడా ఉంది. ఈమె అన్కాన్షియస్ లో ఉంది. అసలు మామూలు ఏడుపు అదండి వీళ్ళు. అసలు వీళ్ళు ఏడుపులు ఇక ఎక్కడంటే అక్కడ మోకరిచ్చేయటం, ఏడుపులు. నేను వెళ్ళి లోపల థియేటర్లోకి ఇట్లా వెళ్ళాను. ఆమె ఆక్సిజన్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీదకి వెళ్ళి చూశాను. అంతా బాగుంది, మీరు ఏం భయపడకండి అని వచ్చేసరికి అందరూ ఆ గుమ్మం కాడ బయట మోకాళ్ళ మీద చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా నాకు కూడా చాలా కన్నీరు వచ్చింది, చాలా బాధ అయింది. ఈ బిడ్డ నాకైతే 1% కూడా డిస్టర్బ్ అవ్వదని నాకు 100,000% అనిపించింది. వీళ్ళకి అదే చెప్పాను, అన్నీ నాయే గ్యారంటీలు. ఈ హాస్పిటల్ తాత్కాలికంగా మీరు పెట్టండి, అన్నీ నేను చూసుకుంటా. అంతేనాయా? అంతేనానా? అసలు ఈయన ముఖంలో కానీ ఆయన మొగంలో నోరు ఏడుపులు అండి, మామూలు కాదు. మరి దేవుని కురం బట్టి ఆ రోజు రాత్రి కూడా అంతకుముందు ఫుడ్ కూడా లేదు కదా ఆవిడకి. అది దేవుని కురం బట్టి వాళ్ళు ఏదో లిక్విడ్స్ కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు. తల్లి గాని పిల్ల గాని ఇప్పుడు క్షేమంగా ఉన్నారు. ముఖంలో కాళ్ళు వచ్చింది. బ్లడ్ కూడా ఏదో తక్కువ ఉంది అన్నారు కదా. ఎక్కించినారా ఆ రోజు? ఎప్పుడు? నేను వచ్చాక రాకముందా? ఎక్కించారు. ఆ రోజు సంగతి చెప్పాలి. మరి దేవుడు నిజంగా ఎంతో గొప్ప కార్యం చేశారు. ఒక 15 అప్పటికైతే ఇప్పుడు ఒక 6-7 కలుపుకుంటే ఇంచుమించు 20 రోజులు. అయ్యా మీ పేరేంటి? ఏ ఊరండి మీది? పల్నాడు జిల్లా అచ్చిమేడ మండలం గ్రంథశేరి. ఏం తగ్గింది మీకు? నాకు ఇది అరిగిపోయింది. మోసెప్ప అరిగిపోయింది. కాటూరు వెళ్తే అరిగిపోయిందయ్యా. మామూలుగా బెల్ట్ ఇచ్చి వేసుకో బెల్ట్ అన్నారు. బెల్ట్ కూడా వేసుకోవాలా. పోయిన నెలలో వచ్చా నేను. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఈ బ్రదరును ఇలా తరపున ఇంకొక ఆయన ఎవరో వచ్చారు. ఆయన ఎవరో? మా భార్య అండి. మీ భార్య మీ ఎదురు వచ్చారా? రాలేదు. ఇప్పుడు పోయిన నెల వచ్చాం. గుర్రం కూడా వచ్చాము మేము. వచ్చారా? 3 సార్లు వచ్చి స్వాతంత్రం కూడా తెచ్చాము. నేను అనుకున్నా ఈయనకి ఏం తగ్గిద్దో ఏమో, ఎంత పెద్ద వయసు ఉంది అనుకున్నా. కానీ అరిగిపోయినటువంటి మోసయ్య ఇప్పుడు చేపకెత్తండి. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. అరిగిపోయింది, పని చేయలేవు అన్నారు. అయినా కూడా మొన్న పోయిన నెల వచ్చా. నేను చూసా. 6,000 కట్టాను మేము. 6,000 కట్టే పోయిన నెలలో. రైట్. ఎంత పెద్ద వయసు? ఎంత వయసు అండి మీకు? 66 సంవత్సరాలు. మీ ఫ్రెండ్ ఇంకొక ఆయన కూడా వచ్చారు ఒక రోజు. ఆయన ఎవరైనా? మా భార్య అండి. మీ భార్య మీ ఇద్దరు వచ్చారు. మోసయ్య అరిగిపోయిందంటే అని చెప్పి ఎంత బాధ. అరిగిపోయింది, అసలు చేయలే పని అన్నాడు. ఇప్పుడు అయినా కూడా 100 బిందెలు నీళ్ళు పోసా ఇంజన్లోకి పవర్ స్పేర్ లేక 100 బిందెలు నీళ్ళు పోసి పత్తి వేసుకుంటాం మీ ఆట. ఇప్పుడు 100 బిందెలు నీళ్లు మోసాడు అంట ఆయన. గట్టిగా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
హల్లెలూయా. ఇక్కడికి రాకముందు పరిస్థితి ఏంటి బాబు? నువ్వు కూడా సేవ చేస్తావంటగా, చెప్పు మైకో చెప్పు, ఏమైంది? ఇక్కడికి రాకముందు అండి చాలా భయంకరంగా ఉండేదండి. ఆమేన్ హల్లెలూయా. ఆవిడ బాగా చెప్తుంది. తల్లి నీ పేరేంటమ్మా? సౌభాగ్యవతి. సౌభాగ్యవతి. ఏం చదువుకున్నావురా? ఇంటర్ చదివానండి. ఇంటర్ చదివావా? డిగ్రీలోకి వెళ్ళి ఆగిపోయాను. అన్ని వెళ్ళిందంట, అడుగెట్టిందంటే ఇక అవుట్ అయిపోయింది. ఇప్పటికి ఎన్ని నెలలమ్మా? సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు తల్లి నువ్వు చెప్పమ్మా, అసలు ఇక్కడికి తీసుకొచ్చే ముందు ఏ పరిస్థితి ఏంటి? మా పాప అసలు అన్నం తినేది కాదండి, జ్వరం వచ్చేసేదండి, దురాత్మలు పట్టుకుని చేతబడి చేతులతో కొట్టబడిందండి. భయంకరంగా, చాలా భయంకరంగానండి. అసలు వీళ్ళు ఒక ఇంట్లో ఉన్నారండి, బట్టలు కూడా అన్ని సామాన్లు వదిలేసి వచ్చేసామండి. ఇంకొక ఇంట్లోకి వచ్చారు, కట్టుబట్టలతో వచ్చేసామండి. ఈ రోజు పరిస్థితి అది. పాప ఇప్పుడు అన్నం తింటుందా? తింటుందండి. మీరు ప్రార్థన చేశారు. పోయిన వారం అయితే పిచ్చది అనుకున్నానమ్మా. అలాగే ఉందండి. అలాగే అంటే వీళ్ళు మాకు చెప్పలేదు, ఈ అమ్మాయి పిచ్చదేమో, పిచ్చదని తీసుకొచ్చారు అంటే మైండ్ పోయిన మనిషి ఉంటుంది కదా, పిచ్చదేమో అనుకున్నానమ్మా. అలాగే చాలా భయంకరంగా తీసుకొచ్చామండి. అయితే మొన్న అమావాస్య రోజు నాడు పరిస్థితి చనిపోయేలాగా అయిపోయిందండి. నేను ఫోన్ లో ఇలా ప్రార్థన చేస్తే వాంతులు అయిపోయినాయమ్మా. వెళ్ళిపోయినాయండి, వాంతులు వెళ్ళిపోయినాయి. తెమ్మడి పడిపోయిందా? నిన్న ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రయాణం అయ్యేటప్పుడు కూడా 4 విరోచనాలు వెళ్ళిపోయినాయండి. భయంకర అయితే అని చెప్పాను కదమ్మా. చెప్పారండి. మీరు ఎవరైనా చేతబడులతో శాపాలతో ఉంటే వాంతులు అయిపోతాయి, ప్రతి ఒక్కరికి వాంతులు అయితే, లేదంటే మోక్షం బ్యాడ్ స్మెల్ అమ్మా. అట్లయినా అసలు స్వీట్ గా నేను మీరు చెప్పినట్టే అవునాయండి, స్వీట్ గా బ్యాడ్ స్మెల్ తో అయిపోద్ది. ఒకవేళ మనం టాబ్లెట్ వేసుకుంటాం కదా మోక్షన్కి, ఒకటి లేదంటే 2 వేసుకుంటారు అనుకో, ఒకవేళ అది కాదు 10 వేసుకుంటే కూడా అంత స్వీట్ కొట్టదు. అలాగే అయిపోయినాయండి. నేను చెప్తున్నా కదా, కొంతమంది ఇళ్లలో ప్రార్థన చేస్తే నేను వెళ్ళేసరికి కడుపు మొత్తం గదిలేదు కదా, ఎన్నో సంవత్సరాలుగా మురగబెట్టిన పేడ కంటే ఘోరం అలా మేము పారిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. ఆ ఇంట్లో ఉండలేక అన్ని గదులు వచ్చేది, అంత బ్యాడ్ స్మెల్ అండి అది. నిద్రపోయేటప్పుడు ప్రాణం పోయేలా అయిపోయేదండి పాపకి. గొరక కొట్టేయటం అంట, భయంకరమైన గొరక వచ్చేసేదండి. మాకు భయం వేసి లేపేసి కూర్చోబెట్టుకుని అలాగే ఎడుతో కూర్చుని వాళ్ళు ప్రార్థన చేస్తా. హలో చప్పట్లు కొట్టండి. ఈరోజు వీళ్ళు కూడా సేవ చేస్తారా? ఏం పని చేస్తావు అసలు? ఆటో తోలుతామండి, సేవ చేస్తాను. ఆటో తోలుతావు? సేవ చేస్తాను. మామూలుగా వీళ్ళ కష్టాలు అయితే మామూలు కష్టాలు కాదు. ఇప్పుడు అలా ఏదో భయపడుతున్నారు జనాలు చూసి. అడిగానండి, నీ కూతురికి వచ్చిన బాధ లేదమ్మా, నా దగ్గరికి తీసుకొచ్చారు, నీ పెట్టని నేను బాగు చేసి ఇస్తానన్నారండి. మీరు నా ప్రార్థన నీళ్ళు పడ్డాక ఇక చావటం లేదు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, నేను నా పిల్ల చనిపోయింది కదా, ఆ వారం వీళ్ళు వచ్చారు. ఈ పాపది కూడా అదే పరిస్థితి. అవునండి. అమాస రోజున చేతుల్లో లేదండి పాప, లేదు కదా, అవసరమైతే వచ్చేయండి అమ్మా అన్నారండి. మీరు వీళ్ళు భయపడిపోతున్నారు. అంటే ఆ రోజు చేతిలో లేదంటే పిల్ల అవుట్ అయిపోయి చాలా ఆ రాత్రి జరిగిన విషయం ఏంటంటే లేదండి, ఇక్కడ పట్టేసండి, ఇక్కడ పట్టేసి అమ్మాయి ఇక్కడ పట్టేస్తుంది, ఊపిరి పీల్చుకెళ్ళిపోతుందని మంచం మీద అలాగే కొట్టుకుందండి, కొట్టుమిట్లు ఆడింది. ఇక్కడ నొప్పి ఒకటే, తర్వాత వాంతులు ఏం పడింది? వాంతుల్లో కపం కింద జిగిరి కింద వచ్చేసిందండి. అర్థమైందా? అది చప్పట్లు కొట్టండి గట్టిగా. తల్లి ఇక్కడ నుంచో అమ్మా, అక్కడ నుంచో. ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావమ్మా? ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉందండి. పోయిన వారం ఈ పిల్ల కళ్ళు తెరవలేదు. అసలు చూడలేదండి మా పాప. కళ్ళు తెరవలేదు. ఎలా ఉంది? కళ్ళు తెరవలేదండి. అప్పుడు ఎన్నాళ్ళుగా కళ్ళు తెరవట్లేదు? 6 నెలల నుంచి అదే కళ్ళు తెరిపిస్తానని చెప్పాను కదా. చెప్పారండి. తెరిచేసిందా? తెరిసిందండి. మీరు చెప్పినట్టు అన్నం కూడా తినిపిస్తారు, తింటుందండి. కొంచెం వాంతులు అయితే కంగారు పడకండి అమ్మ, వాంతులు అవుతాయి, మోషన్స్ అవుతాయి, నీ బిడ్డకి ఏం కాదు, నేను ఉన్నానని చెప్పారండి. వాళ్ళు దగ్గర డబ్బు లేదండి, అసలు ఛార్జీ కూడా డబ్బులు లేవండి. ఎలా వచ్చారు అసలు మీరు? అలాగే అండి, మా కొంచెం అప్పు చేసుకునండి, కొద్దిగా మా దగ్గర ఉన్న పని. ఓకేనా? ఏంటది? ఈ పిల్లంట పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం చేస్తా కదా, డిగ్రీ అయిపోయాక ఉద్యోగం చేసి అప్పుడు ఇస్తావా? ఉన్నప్పుడు ఇస్తాను. అదిగో నాకు ఇస్తుందంట. అంటే ఏదో సరదాగా అడగాలి. ఆమేన్ హల్లెలూయా. ఉద్యోగం చేసి పెళ్లి కూడా చేసుకున్నాక, లేదంటే ఉద్యోగం చేశాక? ఉద్యోగం. పెళ్ళి వద్దు కదా. వయసు ఎంత నీది ఇప్పుడు? మొన్న 18 వచ్చేసినాయా? జనవరి 18 వచ్చేసినాయి. అయితే ఓకే. ఇప్పుడు ఉద్యోగం ఎప్పుడు చేస్తావు? చదువు అయిపోయాక ఉద్యోగం. ఇప్పుడు ఉద్యోగం వచ్చేద్దాం. ఫస్టే చదువుకుని ఉద్యోగం చేసి వచ్చాక గవర్నమెంట్ ప్రైవేట్ చేస్తా? గవర్నమెంట్ చేశాక నేను ఇప్పుడు ముసలుండి అయిపోతానేమో.
సరేలే అవ్వను, నేను ఇలాగే ఉంటా. ఓకేనా? ఆమె మైకి అలవాట్లేదా? అంటే మీరు ఇచ్చిన నీళ్ళు వేసిన తర్వాత తగ్గినాయండి, ఎంత మచ్చలు, గాయాలు వచ్చేసి పెద్ద పెద్ద మచ్చలు. ఎన్ని అద్భుతం. పోయిన వారం వచ్చారండి పాపం, చాలా భేద. ఆటో నడుపుతావా? ఊపిరి అందరి నడుపుతానండి. ఆటో నడుపుతాడు పాపం. వాళ్ళ పరిస్థితులు నాకు తెలిసిలే, నేను కావాలని అంటున్నాను అట్లా, అంతే. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఫ్రీ చేశారు కదా, మా కూడా ఒక విడుదల కానుక వేసుకోవాలండి. ఏమీ బాధలు వద్దు. ఇంత మచ్చలు ఎంత ఉండేనమ్మా మచ్చ ఒకటి? మచ్చలు వచ్చేసినాయండి. అరిచేతి మచ్చలు. అసలు మచ్చలు పోవటానికి ఎన్ని తిప్పలు పడాలో తెలుసా? ఇక్కడ ఒక్క చెట్టుకి వేస్తే మచ్చలు కాదు కదా, దాని తాత మా అమ్మ ఉంటే కూడా, ఆ నాన్న మా అమ్మమ్మ ఉంటే కూడా వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. సరే అండి, వెళ్ళండి, వెళ్తాలే, వెళ్ళు. ఇక ఫ్రీగా ఉండమ్మా, వెళ్ళమ్మా, దూకు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.